ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు నిన్నటి రోజున రాధాకృష్ణ అయి తను ఒక ఆత్మానుభూతికి లోనయ్యి నాట్యం చేస్తూ బాబావారి బొమ్మని గీయటం జరిగింది. ఇంకా తాత్య బాబావారిని కఫ్ని పాతగా అయింది, మాసిపోయిందని చెప్పిన కఫ్ని ఇప్పమంటే బాబా గొడవ చేసేవారు. తాత్య అన్నం తినకుండా మానేసి కఫ్ని కొత్తది వేసుకోవాల్సిందే అని చెప్పినంటే అప్పుడు బాబా ఆ కఫ్ని తీసి ధునిలో పడవేసి కొత్తది వేసుకునేవారు. ఒకసారి మహల్సాపతికి కూడా తన కఫ్ని ఇచ్చారు. అవసాన కాలంలో ఇది నువ్వు వేసుకో, అప్పటిదాకా ఇది వేసుకోవద్దు అని చెప్పనంటే తన మడి పట్టుబట్టలతో పాటుగా అది దాచిపెట్టుకున్నాడు మహల్సా. మరి ఈ రోజున రాధాకృష్ణ అయి ఒకమారు ఆయన విడిచిన కఫ్ని మురికిగా ఉందని బాబా లెండి తోటకు వెళ్ళినప్పుడు శుభ్రంగా ఉతికి ఆరవేసింది. బాబా రాగానే ఆ విషయం తెలుసుకుని రాధాకృష్ణ అయ్యని చెడ్డ తిట్లు తిట్టి ఆ కఫ్ని చింపి పోగులు పెట్టారు. ఆ చింకి పేలికల్ని ఆ తర్వాత ఆమె ఏరుకుని వెళ్లి తన తలగడగా ఉండే ఒక దుప్పటిలో వేసి కుట్టి అపురూపంగా గురుప్రసాదంగా తల క్రింద పెట్టుకునేది రోజు. ఈ రోజు ఆ చిత్రపు బట్ట ముక్కలు ముక్కలుగా చింపి వేస్తారు సాయి అని ఆ వినోదం చూడటానికి మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నారు అక్కడ మూగి ఉన్న జనం. ఆమె త్రుళ్ళిపడింది. ఇహలోకంలోనికి కొంత వచ్చింది. బాబా వైపు దృష్టి కేంద్రీకరించి చూస్తోంది. బాబా రాధాకృష్ణుడా, పండరీనాథుడా, పరమశివుడా అన్నట్లుగా కనిపిస్తున్నాడు. హరిగా, హరునిగా, సాకారునిగా, నిరాకారునిగా, త్రిగుణమూర్తిగా, త్రిగుణాతీతునిగా. రాధాకృష్ణ అయి ఏమిటిదంతా? ఇది ద్వారకామాయి మసీద్ అనుకున్నావా? నృత్య మండపం అనుకున్నావా? పో ఇక్కడి నుంచి. ఇక ఈ ఛాయలలో మరల కనిపించావో చంపేస్తాను నిన్ను. నా ఎదురుగా వచ్చావో చంపేస్తాను. మసీదు దగ్గరైనా మరెక్కడైనా సరే నాకు ఎదురుపడ్డావో చంపేస్తాను. పో, ముందు పోతావా పోవా అని బాబావారు కేకలేశారు. రాధాకృష్ణ అయ్యకి ఇహ ప్రపంచం అర్థమైంది. సాయి ఉగ్రులే కేకలేస్తున్నారు. క్రింద ఉన్న చిన్న చిన్న రాళ్లు ఆమె పైకి విసిరివేస్తున్నారు. తర్జనీతో బెదిరిస్తున్నారు. కానీ ఆ తెల్లని బట్టపైనున్న చిత్రం మాత్రం చింపి పోగులు పెట్టలేదు, పదిలంగా పట్టుకున్నారు. రాధాకృష్ణ అయి చిరునవ్వి నవ్వింది. శిరసా నమస్కరించింది సాయి చరణాలకు. సాయి మహారాజ్, చాలు చాలు, నీ ఆశీర్వచనం చాలు నాకు. సాకార, నిరాకార, సగుణ, నిర్గుణ, జడ, చైతన్యమూర్తివైన నీ నిజస్వరూపం సాక్షాత్కరింపజేశావు. అదే నేను కోరుకున్న బహుమతి, గొప్ప సన్మానం. నీ సాకార రూపాన్ని గాక నిర్గుణ నిరాకార రూపాన్ని దర్శించమని బోధ చేశావు. ఈ నీ పరోక్ష బోధ నాకు ఒక్కరికే అర్థమైంది. మిగతా ఈ జనాలకంతా నన్ను నీవు నిజంగా అసహ్యించుకుంటున్నావని, నీ ఎదుటికి రాకుండా తరిమేస్తున్నావని అనిపిస్తోంది. పోనీ వాళ్ళలా అనుకొని నాకు వచ్చిన లోటేమిటి? సాయి మహారాజ్, ఎన్నో మార్లు నీ నోటి వెంట కబీర్ దాస్ దోహాలు విన్నాను. అవి నాకు కంఠస్థం హృదయస్థం అయ్యాయి. మధురా భావై ద్వారికా భావైజ జగన్నాథ్, సాధు సంగతి హరిభజన్ బిను కుచ్న ఆవై హాత్. దీనికి అర్థము, నీవు మధురకు, ద్వారకకు, పూరి జగన్నాథుని వద్దకు వెళ్ళదలిస్తే వెళ్ళు. కానీ ఎన్ని యాత్రలు చేసినా, ఎందరు దేవీ దేవతలను, దేవాలయాలను, క్షేత్రాలను నీవు దర్శించినా, చివరగా సాధు సత్సంగము, భగవన్నామ భజన స్వయంగా చేస్తే తప్ప, తీవ్రమైన సాధన చేస్తే తప్ప నీకు ముక్తి కరతలామలకం కానే కాదు అని. ఈ క్షణంలో నీవు ఇది మరల నాకు పరోక్షబోధ చేశావు సాయి. నీ నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని నీవు నా శాలకు పంపే ప్రతి ఒక్కరిలో దర్శిస్తాను. నీవు నా శాలకు పంపే వారితో సత్సంగ గోష్ఠులు, సత్సంగ చర్చలు చేస్తాను. ఆ వాక్కులో దాగి ఉండే నీ పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శిస్తాను. నాకు మధుర, మాయి, ద్వారక, పండరీపురం అన్నట్లుగా నిన్ను అనుక్షణం వీక్షించాలనే తపన ఉండదు. ఈ నా నిశ్చయానికి నీ ఆశీస్సులు ప్రసాదించు సాయి మహారాజ్. నీ ఎదుట పడకుండానే నేను నిన్ను నా మనోనేత్రాలతో నిరంతరం దర్శించగలుగుతాను. నీవు చెప్పే కబీర్ దోహా మరొకటి గుర్తొస్తోంది. నిరాకార్కి ఆరసి, సాధ్హీకి దేహ్, లఖా జో చాహే ఆఖ్కో ఇన్హీ మే లఖీ లేహ్. నిరాకార పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించటానికి సాధు సత్పురుషుల శరీరమే అద్దం వంటిది.
నిరాకార ఈశ్వరుని సద్గురువు యొక్క రూపంలో, శరీరంలో, వాక్కులలో, బోధలలో, దినచర్యలో, ఆ సద్గురు నడయాడిన ప్రదేశాలలోని పాదధూళిలో, వారి వారి సమాధులలో ఇట్లా సర్వత్రా దర్శించగలరు సాధన జ్ఞానము కలిగినవారు. కాబట్టి సాయి మహారాజ్, ఇది నీవిప్పుడు ప్రదర్శించినది లౌకికులకు ఉగ్రరూపంగా తోస్తున్నది, కానీ నాకు కాదు. ఒకానొక దీక్ష ప్రసాదించావు. నీ మార్గానుగామిని అయిన నాకు ఒకానొక కాదు వేలాది కఠిన పరీక్షలు పెడుతున్నావు, శిక్షణ ఇస్తున్నావు. నీవే నా అంతరంగ పరిపక్వతను సమీక్షించి ఎప్పటికప్పుడు నీ నిర్గుణ నిరాకారతత్వాన్ని కూడా బోధపడేలా చేస్తున్నావు. ఇక నీవు ఇప్పుడు నా శ్రేయస్సు కోరి ఆజ్ఞాపించినట్లుగానే సద్గురు ఆజ్ఞగా స్వీకరిస్తాను. నీ ఎదురుగా రాను, నీ కళ్ళ ఎదురుగా రాను, రాకూడదు. నీలోనే నేను లీనమైపోయాను, నాలో నీవు నిలిచిపోయావు. ఈ అద్భుత దర్శనం చాలు. 5.5 అడుగుల పొడవు ఈ ఫకీరునే మీరు గుర్తిస్తున్నారా అని నీవు ఎందరో భక్తులకు పరోక్షంగా పరబ్రహ్మ స్వరూపాన్ని శరీరపరంగా గాక ఆత్మపరంగా దర్శించమని బోధించిన గురుబోధకు అర్థం సాకారంగా తెలియచేశావు సాయి మహారాజ్ అని లోపల ఆనందంతో తబ్బిబ్బైపోయింది రాధాకృష్ణ అయి పరుగున తన శాలకు వెళ్ళింది. అయితే ఈ సంఘటనలోని ఆధ్యాత్మిక ఔన్నత్యం తెలియని కొందరు భక్తులు ఆమె వెనుకలే పరిగెత్తారు. బాబాకు నీవు కళ్ళ పడకూడదు. ఈ శాలలో ఉంటే నీవు ఆయనకు కనిపిస్తావు. ఆయనకు మరలా కోపం వస్తుంది. ఈసారి కోపంలో నిన్ను ఆ సటకా తమ్మోది చంపేస్తారు. నువ్విక్కడ ఉండవద్దు. చావటికి ఎదురుగా ఒక చిన్న ఇల్లుంది, పద, అందులో ఉందుగాని అని అప్పటికప్పుడు ఆమెను శాల నుండి ఖాళీ చేయించి ఆమె వద్ద ఉన్న వంటపాత్రలు ఎవరైనా వచ్చినప్పుడు వండి పెట్టడానికి అవి బాబా పంపినవే. ఆ వంట పాత్రలు కొన్ని, ఆమె పడుకునే చిరిచాపల్లాంటి కొద్ది వస్తువులు గబగబా ఆ చిన్న ఇంట్లోకి మార్చి ఆమెను అక్కడకు తరలించారు. ఆమెకు అది ఎంతో మేలనిపించింది. జయకర్ సాయి చిత్రపటం తయారు చేస్తూ అలసిపోతున్న సమయంలో బాబా అతడికి ఆ తెల్లని బట్టపై తన రూపాన్ని రాధాకృష్ణ అయి చిత్రించిన తీరు చూపుతూ ఎవరికీ తెలియని అంతుబట్టని విధంగా ఆ చిత్రకారునికి ప్రేరణ ఇచ్చారు. ఆ చిత్రపటాల కాపీలు వేలాది తయారయ్యాయి. ఆ పని పూర్తి కాగానే ఆయన ఆ బట్ట ధునిలో పారవేశారు. మనము ఇప్పుడు చూస్తున్న బాబా ఫోటోలన్నీ కూడా రాధాకృష్ణమాయి ఆనాడు గీసిన ఆ చిత్రలేఖనం. ఎంత అసలు ధన్యురాలు రాధాకృష్ణాయి. ఇక అనన్య భక్తుడు మేఘుడు గురించి తెలుసుకుందాము. హరివినాయక్ సాఠే వద్ద శుద్ధ శ్రోత్రియుడైన మేఘుడు వంటవాడుగా ఉండేవాడు. అతడు పరమ శివ భక్తుడు. ఈశ్వర పూజ చేయనిది పచ్చి మంచినీళ్లు ముట్టేవాడు కాదు. అతడికి అంతు తెలియని జబ్బు వచ్చింది. సాఠే అతడికి ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గలేదు. మేఘుడు తన వద్ద ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా శుచిగా రుచిగా వంట చేశాడు. అలాంటివాడు జబ్బు పడితే ఎందరు వైద్యులు ఏమీ చేయలేకపోయారేమిటి అని దిగులు పడిన సాఠే షిరిడీ సాయిబాబా వద్దకు మేఘుని పంపదలచి ఆ విషయమే అతడితో చెప్పాడు. మేఘుడు శిష్టాచార సంపన్నుడు. షిరిడీ సాయిబాబా ముస్లిం ఫకీర్ కదా, నేను ఆయన పాదసేవ ఎలా చేస్తాను బాబు అన్నాడు బాధగా. పర్వాలేదు, బాబా వద్దకు వెళ్ళు అన్నాడు సాఠే. ఇక గత్యంతరం లేక వెళ్ళాడు మేఘుడు. కారణం, సాఠే వద్ద వంట పని చేయకపోయినా తన జీవితాంతం పోషిస్తానన్నాడు సాఠే. అలాంటి యజమాని చెప్పిన మాట తనకు తప్పనిసరిగా చేయవలసి ఉంది. మేఘుడు షిరిడీ వచ్చాడే గాని త్రోవ పొడుగుతా ఫకీర్కు ఎలా మ్రొక్కాలా అని మదన పడుతూనే వచ్చాడు. మసీదులోని కాతడు ప్రవేశించగానే సాయిబాబా ఉగ్రుడై, ఆ వెధవను బయటకు గెంటండి, వాడా శిష్టాచార సంపన్నుడు, నేనా ముస్లిం ఫకీరును, నాకు వాడు మ్రొక్కనవసరం లేదు అన్నాడు. మేఘుడు నిర్గాంతపోయాడు. ఎలాగో మ్రొక్కాడు, మరలా వెనక్కి వచ్చాడు. కానీ సాయిబాబా అతనిలో ఉన్న మతద్వేషాన్ని బయటకు గెంటమన్నాడే గాని అతడి చిత్తశుద్ధిని అతడిని కాదు కదా. మరలా కొన్ని రోజులకు మేఘుడు సాఠే పంపగా వచ్చాడు. ఈ మారు సాయినాథుడు అతనిని సాదరంగా ఆహ్వానించి, మేఘు, నీ శంకరుని నీవు నిస్సంకోచంగా పూజించుకో అంటూ ఆశీర్వదించారు. మేఘుడు తల పైకెత్తి చూశాడు. సర్పభూషణుడై, గంగాధరుడై, విభూతిదారుడై, త్రినేత్రుడై, గౌరాంగుడై ఈశ్వరుడు సాక్షాత్కరించాడు బాబాలో. నీవు నిత్యం చేసే నీ పూజ మానుకోనవసరం లేదు మేఘా అన్నాడు బాబా. ఇది ఈశ్వరుని నోటి వెంట వచ్చిన వాక్కులాన్నే వినిపించింది మేఘునికి.
నిశ్శంకగా సాయిబాబా పాదాలపై శిరసుంచి మ్రొక్కాడు మేఘుడు. మరునాటి నుండి షిరిడీలో గల ఈశ్వరాలయాలన్నిటిలోనూ అభిషేకం చేసి తర్వాత మసీదుకు వచ్చేవాడు మేఘుడు. అతడు ఆ అభిషేక జలాన్ని షిరిడీలోని నూతుల నుండి గాక నిత్యము 4 మైళ్లు నడిచి గోదావరి నదీ జలాన్ని ఒక బిందెలో భుజంపై పెట్టుకుని మోసుకు వచ్చేవాడు. తను బస చేసి ఉంటున్న గదిలో గోడపై సాయి చిత్రపటం పెట్టాడు మేఘుడు. అందుకే సాయి అతడికి, నీవు నా చిత్రపటం పక్కన త్రిశూలం చిత్రించి పూజించుకో అని ఆనతిచ్చారు, అక్షింతలిచ్చారు. అతడు ధ్యానంలో ఉండగా, సాయి, మీరు లోపల గడియ పెట్టి ఉన్న నా గదిలోకి ఎలా వచ్చారు అని అడిగాడు ఆశ్చర్యంగా. అక్షతలు స్పష్టంగా సాయిని చూస్తూ సాయిబాబా నవ్వి, నాకు ఏ ద్వారాలు అడ్డురావు మేఘా అన్నారు సాయి. ఒక పర్వదినాన మేఘుడు సాయిబాబాను ఈశ్వరునిగా అభిషేకించదలిచారు. ఫకీరును, నాకు అలా తలారా స్నానం నిషేధం. నీలో నన్ను శివునిగా అభిషేకించాలన్న కోరిక బలీయంగా ఉంది గనక నీవు నా శిరస్సుపై మాత్రం జలాభిషేకం చెయ్యి అని ఆనతిచ్చారు సాయినాథుడు. మేఘుడు పరుగు పరుగున గోదావరికి వెళ్లి ఒక బిందె నిండుగా గోదావరి నది పవిత్ర జలం తెచ్చి శిలపై కూర్చుని ఉన్న సాయం చూసి సాక్షాత్తు ఈశ్వరునిగా దర్శించి భక్తి పారవస్యంతో హరహర మహాదేవ శంభో శంకర నమః పార్వతీపతయే అంటూ బిగ్గరగా అరుస్తూ ఆ బిందె పైకెత్తి సాయిబాబా శిరస్సుపై జలం అభిషేకంలా కుమ్మరించాడు. కాని ఆశ్చర్యం, బిందెడు నీళ్లు పైనుండి ధారగా పడినా సాయిబాబా శరీరంపై ఒక్క చుక్క నీళ్లు పడలేదు. శిరసు మీద మాత్రమే పడ్డాయి. మరునాడు పూణే నుండి వచ్చిన భక్తుడొకరు సాయిబాబాకు ఒక చక్కని శివలింగం ఇచ్చాడు. అతడు ఆ లింగాన్ని సాయిబాబా చేతితో తాగి తిరిగి తనకి ఇస్తాడని అనుకున్నాడు. కానీ సాయిబాబా ఆ శివలింగం తన చేతిలోనికి తీసుకుని ఆ భక్తునితో, నీవిచ్చిన ఈ లింగం లక్షలాది ప్రజలచే పూజలందుకోవటం నీకిష్టమేనా, లేక నీవొక్కడవే పూజించుకుంటావా అన్నారు. ఆ భక్తుడు నిస్సంకోచంగా, సాయి, మీ ప్రసాదంగా ఆ లింగాకారం లక్షలాది భక్తులు నమస్కారాలు అందుకునే యోగం ఉంటే నేనెందుకు తిరిగి తీసుకుంటాను? నా జన్మ ధన్యమైందనుకుంటాను, మీ వద్దనే ఉంచండి అన్నాడు భక్తిగా నమస్కరిస్తూ. అప్పుడే మసీదుకు వచ్చిన మేఘుని దగ్గరకు పిలిచి సాయిబాబా అత్యంత వాత్సల్యంగా, మేఘా, నిన్న త్రిశూలాన్ని అర్చించావు. ఈరోజు నీకోసం శివలింగమే నడిచి వచ్చింది. చూడు, తీసుకో, మనసారా అర్చించుకో అని అతడి చేతిలో పెట్టారు సాయిబాబా. ఆ భక్తునితో పాటు మేఘుడు, మిగతా భక్తులు నిర్ఘాంతపోయారు. మేఘుడు అత్యంత ఆనందంగా ఆ శివలింగాన్ని తన గదికి తీసుకువెళ్లి పీటపై రాగిపళ్ళెంలో పెట్టి ఆ నిమిషంలోనే అభిషేకించాడు భక్తి పారవస్యంతో. కానీ మేఘునికిచ్చిన శివలింగం లక్షలాది భక్తుల నమస్కారాలు ఎలా అందుకుంటుంది అని అందరూ అనుమానించారు. ఎవరికీ సాయిబాబాను అడిగే ధైర్యం లేక ఊరుకున్నారు. మేఘుడు ఆ తర్వాత 2 ఏళ్లలో మరణించాడు. ఆ 2 సంవత్సరాలు మేఘుడు ఆ శివలింగానికి చేయని అర్చన గాని అభిషేకం గాని లేదు. అది అతడి ఆత్మలింగం అనిపించింది. మేఘుడు మరణించినప్పుడు, ఎవరు మరణించినప్పుడు శోకించని బాబా పసిపిల్లాడిలా రోదించారు. అతని శవాన్ని నఖసిక పర్యంతం చేతులతో నిమిరాడు. నా నిజమైన భక్తులు కొద్దిమందిలో ఈతడొకడు అని విలపించారు. శవాన్ని దహనానికి తీసుకువెళ్తున్నప్పుడు శవంపై పూలు చల్లుతూ కొంత దూరం నడిచి వెనక్కి వచ్చి మరల రోధించారు. మరునాడు తన వద్ద ఉన్న దక్షిణ డబ్బుతో మేఘుని ఆత్మశాంతికై సంతర్పణ చేశారు. తర్వాత అతడికి తానిచ్చిన శివలింగాన్ని జాగ్రత్తగా తెప్పించి తమ గురుస్థానంలోని వేప చెట్టు క్రింద ప్రతిష్ఠింపచేశారు. ఆ సరికే అక్కడ పెద్ద అరుగు, చుట్టూరా చిన్న గుడి కట్టించారు భక్తులు. లక్షలాది భక్తులు సాయిబాబాను దర్శించడానికి వచ్చిన వారంతా ఆ గురుస్థానాన్ని దర్శించడం, బాబా పటంతో పాటు మేఘుని శివలింగాన్ని స్పృశించి మ్రొక్కడం, వేప చెట్టుతో పాటు ఆ లింగాకారానికి ప్రదక్షిణలు చేయడం ఒక ఆనవాయితీగా మారింది. ఆ లింగం సమర్పించిన పూణే భక్తుడు ఇది తెలిసి ఆనాడు బాబా చెప్పిన మాటలు అక్షర సత్యాలని, భవిష్యత్ వాణి అని అర్థం చేసుకుని ఆనందించాడు. శివలింగంలో ఆ అనన్య భక్తుని మేఘుని దర్శించవచ్చు ఈనాటికి షిరిడీలో. అట్లా ఆ భక్తునికి, అతడి భక్తికి గుడి కట్టించి అతడిని చిరంజీవిని చేశారు సాయిబాబా. 14వ అధ్యాయం సమాప్తం. ఈ అధ్యాయంలో రాధాకృష్ణ అయి సాయి మహారాజ్కు తనని తాను అంకితం చేసుకున్న తీరు, వివరణ, ఆమె నాట్య కళా కౌశలము, సాయినాథుడు ఆమెను తీవ్రంగా మందలించి తన ఎదురుగా రావద్దని శాసించడంతో ఆ అనన్య సామాన్య భక్తురాలికి నిర్గుణ పరబ్రహ్మోపాసనను గురించిన సద్గురు బోధ అందటం వంటి వివరణ ఉన్నది. మేఘుని భక్తి వర్ణన ఉన్నది. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి
సాయినాథుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఆధ్యాత్మిక సాధనలోని రహస్యములను వారి వారి హృదయాలకు తెలియబరుస్తాడు. మరి ఆపకుండా పారాయణం కొనసాగిద్దాము. బద్ధకం దరిచేరనివ్వవద్దు మనం. పదండి ముందుకు. శ్రీ షిరిడి సాయినాథ్ భాగవతంలోని 14వ అధ్యాయం సమాప్తం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయినాథాయ నమః.